చింటూ అదంతా అవన్నీ తెలుగునా నీకు ఏమంటున్నావు? అలా కూడా తీసుకోండి అని చెప్పు. ఇదొకటి ఇంకా రెండు తీసుకో కావాలంటే. మనం మనవరాలకి ఇచ్చేసి ఇంటర్లో ఇల్లు అంటే ఏమొద్దు ఇచ్చేసి ఆ బాబు ఇచ్చేసి శ్రీరామ్ జయ జయ శ్రీరామ్. భక్తాలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ 5వ రోడ్డు 14వ క్రాస్ నందు వెలిసిన శ్రీ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ఈ రోజున ఉదయం స్వామివారికి మన్యసూక్త రుద్రాభిషేకము, తర్వాత పంచామృతాభిషేకము, అభిషేకాలు నిర్వహించడం జరిగింది. తదుపరి మహామంగళారతి సాగుతం మధ్యాహ్నం 12 గంటలకు నారాయణ సేవ అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ విధంగా ప్రతి సంవత్సరము చేస్తూ ఇక్కడ దాదాపుగా 1935 నుంచి శిలాశాసనం ఉంది. మనకు ఇక్కడ కనబడుతున్నది శిలాశాసనం కూడా 1935 నుంచి ఈ టెంపుల్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ పంచముఖ ఆంజనేయ స్వామిని 1980 ప్రాంతంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా స్వామి హనుమాన్ జయంతిని ఎంతో విశేషంగా జరుపుతూ ఉన్నారు కమిటీ సభ్యులు. తర్వాత ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి అనేది మన అనంతపురంలో ఇది మొట్టమొదటిగా ఈ గుడిని స్థాపించడం జరిగింది. కావున భక్తాలందరూ కూడా ఆంజనేయ స్వామిని దర్శించి ఈరోజు హనుమత్ జయంతి అనగా మనకు అన్ని కార్యములు నెరవేర్చే దేవుడు ఆంజనేయ స్వామి. కావున అందరూ కూడా పంచముఖ ఆంజనేయ స్వామిని లేదా ఈరోజు మీ దరిదాపుల్లో ఉన్న ఆలయాలలో కనీసం ఆంజనేయ స్వామిని దర్శించి మీ జీవితాల్లో అందరూ కూడా అన్ని కార్యాలు సఫలం చేసుకుని ముందుకు పోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. అనంతపురం పట్టణ ప్రజలందరికీ కూడా ఆంజనేయ స్వామి అండదండలు, ఆ స్వామి యొక్క కృపాకటాక్షణ, ఆయన మనం ఎక్కడున్నా ఆయన మనం వెన్నంటే ఉంటాడు. కావున అందరూ కూడా స్వామిని నమ్మి సేవించండి, తరించండి. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్.